అమ్మోనియా ఇంత ప్రమాదం అని పాపం ఆ రైతులకు కూడా తెలియదేమో. ప్రతి ఇంట్లో కూడా ఎరువులు కొద్ది రోజులు ముందు కొనుక్కున్నప్పుడు అమ్మోనియా ఎరువులు కొనుక్కుంటారు. అది దగ్గర పెట్టుకుంటారు. పంట పొలాల్లో పంటేసిన తర్వాత ఆ ఎరువు అవసరమైనటువంటి సందర్భంలో ఇదేస్తూ ఉంటారు. ఇప్పుడు బయటపడ్డటువంటిది ఏంటంటే ఈ అమ్మోనియా నైట్రేట్‌ని దేశవ్యాప్తంగా ఇది దాదాపు 4, 5 రాష్ట్రాల్లో రైతుల కావాలన్నట్టుగా కొనుగోలు చేశారట వీళ్ళు. 3000 కిలోలు కూడా అట్లా కొనుగోలు చేశారు. ఉట్టి అమ్మోనియంతో ఏమైపోతుంది అంటే దాంట్లోకి మనకి ఇప్పుడు ఎవరైతే ఈ కెమికల్ ఎక్స్‌పర్ట్స్ చెప్పేటటువంటి పాయింట్ ఏంటంటే అమ్మోనియాకి గట్టిగా ఒత్తిడి చేస్తే పేలే స్వభావం ఉందట. దాని ద్వారానే బాంబులు తయారు చేయొచ్చు. అదే సందర్భంలో దాన్ని గనక ఎక్కడన్నా పక్కన కాస్త మంటొచ్చేటట్టు ఉంటే దానివల్ల పెద్ద పేలుడే సంభవిస్తుందట. అమ్మోనియా నైట్రేట్ దాంట్లో ఉన్నటువంటిది ఏదైతే ఆక్సిజన్ సృష్టించబడేది ఉంటుందో అది ఎట్లయితే ఆక్సిజన్ గాలి అలా వెళ్తుందో అలాగే ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా గాలి వేగంతో పాటు అది కూడా అట్లా ఉంటుందంట, ధ్వంసం చేస్తుందట. దీనికి ఏ ఆయిలో అది మడ్డి ఆయిలా మామూలు ఆయిలా ఏదన్నా ఆయిల్ కలిసిందంటే అది బాంబుగా తయారైనట్టేనంట. ఇప్పుడు అమ్మోనియా నైట్రేట్ ఎంత ప్రమాదకరం. ఎప్పటిదాకా మన పల్లెటూళ్ళలో మన రైతుల ఇళ్లలో ఫుల్గా దొరుకుతూ ఉంటుంది. వాళ్ళు శుభ్రంగా పంటలకు వేసుకుంటుంటారు. దీన్ని బాంబులుగా పేలుడు పదార్థాలు కూడా వాడచ్చు అన్నటువంటిది వీళ్ళు కనిపెట్టి ఇప్పుడు ఇది చేశారన్నటువంటిది ఇప్పుడు ఢిల్లీ పేలుడు తర్వాత తేలుతున్న అంశం.